ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభువుకు స్తోత్రం. దేవుని కొలతలేని కృప చేత మనము అనుదినము ఈ పరిచర్య ద్వారా ఒకరిని ఒకరము కలుసుకోవడం, యూట్యూబ్ ఫ్యామిలీస్, ఫేస్బుక్లో ఉన్న మన యేసు దర్శించుచున్నాడు కుటుంబములు, మిమ్మల్ందరినీ తలంచి నేను ప్రభువుకు స్తుతి చెల్లిస్తున్నాను. ఈ క్లుప్త సందేశం లేదా ఈ షార్ట్ మెసేజ్ విన్న వెంటనే ఒక్క క్షణం నా కొరకు, పరిచర్యల కొరకు ప్రార్థించండి, సరేనా? రెండవది, మరచిపోకుండా ఎదుటివారికి షేర్ చేస్తూ ఉండండి. సోలిపోకూడదు, కలత చెందకూడదు, ఇంకనూ షేర్ చేయాలి. అప్పుడే ఆ దేవుని యొక్క వాక్యం ప్రజలలో స్థిరపడుతుంది. ప్రభువుకు మహిమ. ఈరోజు మనము ఆ కొనసాగింపు, అభిషేకములో ఉన్నటువంటి ఆ ఫ్రూట్, ఆ ఫలము మనము చూడాలి కదా. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23లో ఆత్మ ఫలమేమనగా శాంతము అని వ్రాయబడి ఉంది. మీకు తెలుసు, శాంత గుణము. అలాగైతే ప్రియులారా, ఆత్మలో నింపబడి అన్య భాష మాట్లాడడము, దయ్యములను వెళ్ళగొట్టడము, రోగులను స్వస్థపరచడము, అభిషేకములో అది ఒక భాగము. అయితే ఇంకొక భాగం ఉంది, ఫలములు కలిగిన జీవితం. ఫలము చాలా ముఖ్యమైంది. ఈరోజు మనము చదువుకున్నటువంటి వచనము సాత్వికము, లేదంటే శాంత గుణము. ఫిలిప్పి 4:5లో అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, మీ యొక్క సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. నేను సహనముతో ఉన్నాను, జెంటిల్గా ఉన్నాను. ఆ జెంటిల్ స్పిరిట్ అందరికీ తెలియబడాలి. అలాగైతే అందరి ముందు నేను శాంత గుణమని చూపించాలా? అలా కాదు. మన యొక్క లైఫ్ స్టైల్లో, మన జీవన విధానములోనే మనము అనుసరించేటువంటి విధానము, మనము శాంతము కలిగిన వారముగా ఉండాలి. అదే సమయమున పాపమును గద్దించాలి. పరిశుద్ధత కొరకు వైరాగ్యము కలిగి ఉండాలి. మనుషులందరితో మనము శాంత గుణము గల వారం ఉండాలని పరిశుద్ధాత్ముడే మనకు కృప చూపిస్తాడు. అలాగైతే ఈ దినాలలో ప్రభు బిడ్డలారా, మనము ఆ శాంత గుణముతో ప్రేమ చేత ఒకరిని ఒకరము భరించాలి. ఎఫెసీ 4:2. అలాగైతే ఈ సాత్వికము ఎంత ముఖ్యమో చూడండి. ఇంటిలో ఆ సాత్వికం ఉంటే గొప్ప గొప్ప కార్యములను మనము సాధించగలము. ఆఫీసులో ఆ యొక్క దీర్ఘశాంతం ఉంటే ఒకరితో ఒకరు మనం కలిసిపోగలము. పరిచర్యలో మనము ప్రభుతో ఉన్నట్లయితే అపవాది తంత్రములను జయించగలము కదా. అడుగుదాం, ప్రార్థించుదాం. మీరు అడగండి. అందుకోసమే ప్రభు ఇలాంటి వాక్కులను మీకు ఇస్తున్నారు. ఈరోజు మీరు ధన్యులుగా మారబోతున్నారు. ఈ రోజు నుండి ఒక ప్రత్యేకమైన కృప, బలం ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. యేసయ్య చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, నా యుద్ధ నేర్చుకొనుడి అన్నాడు. అలాగైతే ఆ యొక్క దీన మనస్సు, సాత్వికం నాకు కావాలి, అనేకులు చూడాలి అని ప్రార్థించి అప్పగించుకొనండి. ఆఫీసులో, పరిచర్యలో, బయట, కుటుంబంలో, బంధువుల మధ్యలో, మీ 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 యొక్క తెలిసిన వారి మధ్యలో మీరు నడిచే విధానం, మీ చూపు అన్ని వ్యత్యాసంగా ప్రభు మారుస్తాడు. ప్రార్థించుదామా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, భూమికి ఆకాశమునకు సర్వాధికారము గల యేసురాజా, మీ బిడ్డలతో కలిసి నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, ఆ యొక్క సాత్వికము, ఆ శాంత గుణము గలవారు సాత్వికులుగా మమ్మలను మార్చి మమ్మలను ఆశీర్వదించమని భారముతో ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మీ పిల్లలు ఆ యొక్క శాంత గుణమును పొందునట్లుగా, తిమోతికి పౌలు చెప్పినట్లుగా ఆ యొక్క శాంత గుణముతో నింపండి. దైవికమైన ప్రసన్నత వారిని ఆవరించాలి. ఇప్పుడు ఇల్లంతా దైవికమైన సమాధానముతో నింపండి. ఎవరెవరి హృదయములో చేదు, పగ, వేదన సాతాను తీసుకొని వచ్చి ఒకటే స్ట్రెస్గా, ఒత్తిడిగా తెచ్చినట్లయితే దేవుని యొక్క ప్రసన్నత చేత బిడ్డలను నింపి ఈరోజు బిడ్డలకు సమాధానం ఇవ్వబోతున్నారు. ఆమేన్. ప్రభు అలాంటి సాత్వికమును ఇవ్వబోతున్నారు. తలంచి ప్రభుకు స్తుతి చెల్లిస్తున్నాను యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్.
ప్రభు ఇది మొదలుకొని ఒక వ్యత్యాసమును మీకిస్తాడు. సరేనా? ఈ మాట తరచు మీ చెవులో వినబడుతూ ఉంటుంది. విశ్వసించండి, ఎదుటి వారికి షేర్ చేయండి. ప్రభు కృప భరిస్తుంది. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7295463663. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.